Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. సంక్రాంతి స్పెషల్ వ్లాగ్ ఇది. యాక్చువల్లీ ఇంకా 2 డేసే ఉంది. 2 డేస్ అంటే ఈ రోజు రేపు మనం ఉండట్లేదు అనమాట, బయటికి వెళ్తున్నాము. సో రేపు కూడా ఇట్ డజంట్ కౌంట్. ఏం వర్క్స్ ఉన్నా నేను ఈ రోజు మొత్తం చేసేసుకోవాలి. క్లీనింగ్ ఎవరైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 3 డేస్ ముందర, 4 డేస్ ముందర, మా మమ్మీ అయితే అక్కడ 1 వీక్ ముందర నుండే స్టార్ట్ చేస్తుంది గైస్. కానీ నేను మాత్రం లేదు, ఒక్క రోజులో మొత్తం అన్నీ కంప్లీట్ చేయాలి. దాంతోపాటు నాకు ఎన్నో పనులు ఉన్నాయి, అన్నీ ఈ రోజే అలైన్ చేసుకోవాలన్నమాట మనము. సో నో ప్రాబ్లం, అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే ఈరోజు కొంచెం మార్నింగే లేచి మొత్తం అంతా డస్టింగ్ అది ఇది స్టార్ట్ చేశాను. యూజువల్గా డస్టింగ్ అంతా హౌస్ హెల్ప్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అది కాకుండా నేను కొంచెం పైన కార్నర్స్ అన్నీ ఉంటాయి కదా, అవి కూడా చేసేస్తున్నాను అనమాట. క్లీనింగ్ కంప్లీట్ అయిపోతే దాని తర్వాత ఇంకా నా డే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. దర్శన్ ఉండింటే నాకు హెల్ప్ చేస్తాడు. కాకపోతే ఈరోజు త్వరగా లేచి మాకు అపార్ట్మెంట్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో మీటింగ్ అని చెప్పేసి వెళ్ళాడు, ఏదో డిస్కస్ చేయాలి అని చెప్పేసి. ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని చెప్తే కొంచెం క్లియర్ చేస్తూ ఉంటారు ఇప్పుడే. అండ్ దట్టు ఫెస్టివల్ టైంలో అందరు బిజీగా ఉంటారు కాబట్టి మార్నింగ్ అయితే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. నేను త్వరగా వెళ్ళేసి వస్తాను అన్నాడు. ఈ లోపల నేను మిగతా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. అండ్ తను వచ్చిన తర్వాత నా రెస్ట్ ఆఫ్ ది డే స్కెడ్యూల్ని ఫాలో అయిపోవాలి. ఫైనలీ హౌస్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ హౌస్ క్లీనింగ్తో పాటు మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఎందుకంటే ఈరోజు నేను లేజర్ హెయిర్ రిమూవల్ సెషన్ ఒకటి బుక్ చేసుకున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు కదా, నేను ముందు నుండి కూడా లేజర్ హెయిర్ రిమూవల్ సెషన్ తీసుకుంటున్నాను అని చెప్పేసి. ఈసారి ఏంటంటే నేను నా హ్యాండ్స్కి కూడా స్టార్ట్ చేసేసాను. ఐ థింక్ ఇది మా 3rd సెషన్ అనుకుంటాను, అందుకే వెళ్తున్నాము ఆన్ ద వేలో. టుమారో ఫెస్టివల్ కదా, ఈరోజు ప్యాంపర్ సెషన్స్, క్లీనింగ్ వర్క్స్ అన్ని ప్రశాంతంగా కంప్లీట్ చేసేసుకొని రేపు అత్తయ్య వాళ్ళతో ఫెస్టివల్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, టైం స్పెండ్ చేయాలి అనేది నాదనమాట. అందుకే నేనైతే ఈ రోజు అపాయింట్మెంట్ బుక్ చేసేసుకున్నాను. ఏమంటావు దర్శన్? వెళ్తున్నాం అనమాట. ప్యాంపర్ సెషన్స్ అంటే ఓన్లీ అమ్మాయిలకు ఒకటే కాదు, అమ్మాయిలు చేసుకోవచ్చు, అబ్బాయిలు చేసుకోవచ్చు, అట్లేం లేదు. ఓకే, కావాలంటే నువ్వు ఏదైనా కావాలంటే చేయించుకో, అంతే కదా. ఏం లేదు, అన్నీ ఉంటాయి. ఇట్స్ ఫర్ బోత్, ఎవరైనా చేయించుకోవచ్చు. ప్రస్తుతానికి వెళ్తున్నాం గైస్. ట్రాఫిక్ లో కొంచెం ఇరుక్కున్నాం కాబట్టి వెళ్ళడానికి కొంచెం టైం పట్టేలాగే ఉంది. సో లెట్స్ గో. We have booked an appointment by the name of Juhit Sai. Can you please check? Yes, ma'am. Ma'am, doctor is with the patient. You can have a seat. 5 minutes. యా, మేకోకి వచ్చేసాం మనము. జస్ట్ ఒక 5 minutes డాక్టర్ పిలుస్తారని చెప్పారు. బేసిక్గా ఇది నా 3rd సెషన్, అందుకే మనకు హెయిర్ గ్రోత్ అనేది కొంచెం తగ్గింది, ప్లస్ స్లో కూడా అయిందనమాట. వాళ్ళు నాకు చెప్పిండేది అయితే 6 to 8 సెషన్స్ చెప్పినారు దర్శన్. అంత లోపల 90% వరకు మనకు అన్వాంటెడ్ బాడీ హెయిర్ ఏదైతే ఉందో అది పర్మనెంట్గా తగ్గిపోతుంది అని చెప్పినారనమాట. సో ఆల్రెడీ మనం కొంచెం గ్యాప్ తీసుకున్నామండి, ఎందుకంటే ట్రిప్ అని. చూడు చాలా స్లో అయింది. నేను వచ్చి కూడా 2 months అయితే ఉంది, ఎందుకంటే ట్రిప్కి వెళ్ళాము, మళ్ళీ మిడిల్లో అనంతపూర్కి 1 month వెళ్ళిపోయాను. అందుకు ఆ ప్రాసెస్లో కొంచెం డిలే అయిపోయింది అనమాట. అండ్ దాంతోపాటు కొంచెం వర్షం కూడా వస్తూ ఉంది. అందుకే ఒక 5 minutes కూర్చొని డాక్టర్ పిలిచిన తర్వాత వెళ్దాం, ఒకసారి డాక్టర్తో మాట్లాడేసి తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. Hi, Jude. How are you? I am good after a long time. Yeah, you're coming after a long time. Consistency is very important, okay? ఎస్, నేను చెప్పాను కదా కన్సిస్టెంట్గా రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి 2 months తర్వాత వస్తున్నాను. బట్ గ్రోత్ అయితే నిజంగా ముందుకి ఇప్పటికీ తగ్గింది కాబట్టి నాకు సాటిస్ఫాక్షనే ఉంది. 3rd సెషన్ అయినా కూడా ఐ కెన్ సీ ద డిఫరెన్స్ డెఫినెట్లీ. We'll start your session. Therapist will take you in 5 minutes, okay? డాక్టర్ దగ్గర ఇందాకే మాట్లాడాము, 2 months తర్వాత వస్తారా మీరు, కొంచెం రెగ్యులర్ వస్తే రిజల్ట్స్ ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటాయి.
ఎస్ కన్సిస్టెంట్గా రావాలి గైస్ ఖచ్చితంగా. నాకు ఎట్లనో చెప్పింది 6 to 8 సెషన్స్, దాంట్లో ఇది 3rd కాబట్టి మిగతా దానికంతా టైం టు టైం ఖచ్చితంగా వస్తాను. దర్శనం ఉన్నా లేకపోయినా పక్కా రావాల్సిందే. అండ్ మేక్ ఓ, సో బేసికలీ మేక్ ఓ అంటే మేక్ ఓవర్ అనమాట. దానికి షార్ట్ కట్గా మేక్ ఓ అని పెట్టినారు. మా థెరపిస్ట్ కూడా ఇంకొక 5 minutesలో వచ్చేస్తారు కాబట్టి ఆ లోపల మనం జస్ట్ కూర్చొని వద్దు డాక్టర్ చేస్తారు, నువ్వు వద్దు వద్దు వద్దు, మా థెరపిస్ట్ వచ్చి వాళ్ళు చేస్తారు. థెరపిస్ట్ వచ్చేసారు, నా ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 2 months పైన అయింది. నాకు హెయిర్ గ్రోత్ చూడండి చాలా స్లో అయింది, ఏం పెరగలేదు. 2 months నుండి నేను అసలు మిడిల్లో రేజర్ పెట్టడం కానీ అలా ఏమీ చేయలేదన్నమాట. హెయిర్ గ్రోత్ మంచిగా స్లో అయింది, ప్లస్ తగ్గుతూ ఉంది పర్మనెంట్గా, ఇంకా వెళ్ళిపోతుంది. సెషన్స్కి అంతా కరెక్ట్గా వచ్చేస్తే చాలు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ మీరు అడుగుతూ ఉంటారు కదా లేజర్ ఎలా అని చెప్పేసి, అందుకే చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనకు ముందు హెయిర్ ఉంటుంది కదా, దాన్ని షేవ్ చేసేస్తారు. నాది ఇది 3rd సెషన్ కాబట్టి నాకు ఎక్కువేం లేదు. ఫస్ట్ షేవ్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తారు. సో బేసిక్గా లేజర్ అంటే కంప్లీట్లీ పెయిన్లెస్ అండి, అసలు డిస్కంఫర్ట్ అనిపించడం కానీ అలాంటిది ఏమి ఉండదన్నమాట. నేనైతే చాలా కూల్గా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. లిటరలీ స్పాలో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉండిందనమాట నాకు వైబ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ సేఫ్ అండ్ చాలా ఎఫెక్టివ్ మెథడ్లో చేస్తారనమాట. అండ్ దట్ టు 90% ఆఫ్ అన్వాంటెడ్ బాడీ హెయిర్ని నాకైతే 6 to 8 సెషన్స్లో తగ్గిస్తాము అని కూడా చెప్పారు. అండ్ ఐ కెన్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్. అండ్ హెయిర్ ఫ్రీగా లైఫ్ లాంగ్ ఉండొచ్చు కదా అని ఇంకొక ఫీల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ మనకు మేకోలో ఏంటంటే అమేజింగ్ 4 wave length ఐస్కూల్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనకు కంప్లీట్గా పెయిన్లెస్ అండ్ సేఫ్ అనిపిస్తుంది. అండ్ రిలాక్స్డ్గా కామ్గా కూడా ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ప్రాసెస్ని బుక్ చేసుకోవాలి, లేదంటే ఒక ట్రయల్ చూడాలి అనుకున్నారనుకోండి, మనకు లేజర్ ట్రయల్ సెషన్ అయితే జస్ట్ 99 రూపీస్కే స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు డెఫినెట్గా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది దొరుకుతుంది అనమాట. దానికి సంబంధించిన ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేసి ఉంటాను, మీరు అది కావాలంటే కూడా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ వన్స్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకు పోస్ట్ కేర్ ఇస్తారనమాట. సో పోస్ట్ కేర్ మనకు డాక్టర్ చెప్తారు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అని చెప్పేసి. అండ్ కొంతమంది బర్న్ అవుతుందా లేదంటే బ్లాక్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. నో గైజ్, అలాంటిది ఏమీ అవ్వదు అనమాట. మీరే చూస్తున్నారు కదా నాకు ఎంత బాగుందో, అసలు అలాంటి డిస్కంఫర్ట్ ఏం అనిపించదు. సో డెఫినెట్గా మీరు కూడా అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టుంటాను, చెక్అవుట్ చేయండి. అండ్ మేకోలో ఒకసారి ట్రై చేయండి లేజర్. అయిపోయింది నా లేజర్ సెషన్. ఈ సెషన్ అనే వస్తుంది నాకు సెషన్, ఓకేనా, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి అత్తయ్య వాళ్ళ ఇల్లు మాకు చాలా దగ్గర అనమాట. అందుకే డైరెక్ట్గా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ నాకు కావాల్సినవి కొన్ని పికప్ చేసుకునేవి ఉన్నాయన్నమాట. అప్పుడెప్పుడో ట్రైపాడ్ పెట్టింటే ఇప్పుడు అవసరం పడుతుంది నాకు. ఎందుకంటే రేపు మనం హైదరాబాద్కి వెళ్తున్నాం. దర్శన్ కోసం మటన్ కూడా చేస్తున్నారు గైజ్. ఐ థింక్ మీరు ఆ వ్లాగ్ ముందు చూసుంటారు అనుకుంటాను, బికాస్ రేపు అన్ని మనకు ఉండేటివి ఇంపార్టెంట్ పనులు. ఒక సైడ్ ఏమో భోగి రోజు మనం ఉండడం లేదు. సో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ సో మెనీ థింగ్స్. కాబట్టి ప్రస్తుతానికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. లేదు ఎందుకు ఆపినావు దర్శన్ ఇక్కడ? బాదం పాలు నా కోసం ఓకే. ఈ వర్షంలో నువ్వేం తీసుకుందామని ఆపినావు? నేనా? ఏం లేదు, నీకోసం తీసుకొస్తా. ఏం తీసుకొస్తావు? నేనా? ఓన్లీ బాదం పాలు ఒక్కటే తీసుకురాలి, ఇంకేం తీసుకురాకూడదు, ఓకేనా? అంటే నేనేం తాగకూడదు, తినకూడదా? ఐస్ క్రీమ్ తినకూడదు. వర్షంలో ఐస్ క్రీమ్ వద్దు, జలుబు చేస్తుంది. దాంట్లోనే ఏంది ఇట్స్ హిట్ డిఫరెంట్లీ, యునో. హిట్ డిఫరెంట్. తర్వాత నాతో కొట్టించుకుంటావు, నేను హిట్ చేస్తాను అంటే తలనొప్పిస్తా ఉంది నాకు, జలుబు అయింది నాకు కాదు, నీకు ఎక్కువ, నాకు కాదు. సరే జలుబు చేస్తే నన్ను ఏం అడగకూడదు తలనొప్పిస్తా ఉంది అని, అదంతా చెప్పకూడదు. అట్లయితే ఐస్ క్రీమ్, నో ఐస్ క్రీమ్. సరే ఓకే. అంతగా చెప్పినా నేను ఐస్ క్రీమ్ తినొద్దు అని మళ్ళీ కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు.
దర్శన్ అక్కడ నిలబడి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. కోన్ ఐస్ తీసుకున్నాడు. జనరల్గా ఎప్పుడైనా అట్లా కోన్ ఐస్ తీసుకున్నప్పుడు గుర్తున్నప్పుడు అయితే ఆ కింద కోన్లో చాక్లెట్ ఉంటుంది కదా, అది ఎంతమందికి ఇష్టం, నాకు బాగా ఇష్టం. చూద్దాం తెస్తాడో తీసుకురాడో. ఇప్పుడు మీరే ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తినేచ్చు కదా అనుకుంటారేమో కోన్ ఐస్, కానీ నేను ఐస్ క్రీమ్స్ తిన్ను గైస్, నాకు తలనొప్పిస్తుంది, అందుకే నేను ఐస్ క్రీమ్స్ తిన్ను. నాకు ఆ కింద ఉండే కోన్ పార్ట్ మాత్రమే ఇష్టము. ఎప్పుడైనా తెచ్చేసి అంటాడు. ఈరోజు దర్శన్కి టెస్ట్, గుర్తు పెట్టుకొని తెస్తాడా తేడా అని. కార్లోకి వస్తే నేను ఎక్కడ కోన్ వద్దంటానో ఐస్ క్రీమ్ వద్దంటాను అని చెప్పేసి కార్లో కూడా రాకుండా అక్కడే నిల్చొని తినేస్తాను. లెట్స్ సీ ఇఫ్ మై హస్బెండ్ రిమెంబర్స్ దట్ కోన్ థింగ్ అండ్ గెట్స్ ఇట్ ఫర్ మీ. లెట్స్ సీ దర్శన్ నా కోసం నాకు ఆ కోన్ కింద పార్ట్ ఇష్టం అని గుర్తు పెట్టుకొని తెస్తాడో తీసుకురాడు. గుడ్ మార్నింగ్ అగైన్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. 2025లో ఇది మన ఫస్ట్ ఫెస్టివల్. అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ ఇయర్ అంతా మీకు చాలా పాజిటివ్గా అంతా మంచిగా ఉండాలి అనుకుంటున్నాను. మార్నింగ్ 9 అట్లా అయితే ఉంది టైము. నేను మొత్తం రెడీ అయిపోయాను. అత్తయ్య అయితే మార్నింగ్ 7:30, 7కే లేచి వాళ్ళు ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయారనమాట. ఎందుకంటే ఈరోజు మనము మకర సంక్రాంతి కర్ణాటక స్టైల్లో చేయబోతున్నాం అనమాట. అఫ్కోర్స్ పూజ అంతా నేనే చేస్తున్నాను, కానీ నైవేద్యాలు అవన్నీ ఉంటాయి కదా, అవి అత్తయ్య యూజువల్గా కర్ణాటక స్టైల్లో ఎలా చేస్తారో అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. దానికి కావాల్సినవన్నీ నిన్ననే తెచ్చిపెట్టుకున్నారనమాట. మనం హైదరాబాద్కి వెళ్ళాం కదా, హైదరాబాద్ నుండి రిటర్న్ వచ్చే లోపల అత్తయ్య వాళ్ళు నిన్న నైటే వచ్చేసారు ఇక్కడికి. సో దట్ మొత్తం అన్ని పూలు అన్నీ తీసుకొచ్చి పెట్టారు, కావాల్సినవి నైవేద్యానికి అన్నీ. నేను చూస్తున్నాను అనమాట, చాలా డిఫరెంట్గా అనిపించింది. బికాజ్ మనం నైవేద్యాలకి పంచామృతం అవ్వచ్చు, లేదంటే స్వీట్ పొంగల్, కేసరీబాద్ ఇట్లా పెడుతూ ఉంటాం కదా. సో ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. చేస్తున్నారు, ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. నేను మీకు చూపిస్తాను. నేను నిన్న నైట్ ఎందుకు ఇవన్నీ తీసుకొని వచ్చినారు అన్నాను. అనపకాయలు అవ్వచ్చు, సో అవన్నీ తీసుకొచ్చినారనమాట. సో అదేంటి అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి మనం క్లియర్గా కనుక్కున్నాము. ప్రస్తుతానికైతే నేను మొత్తం రెడీ అయిపోయాను. బికాజ్ నేను ఒక సైడ్ పూజ రూమ్ అంతా నీట్గా చేసేస్తూ ఉంటే ఇంకొక సైడ్ అత్తయ్య మొత్తం నైవేద్యాలు ప్రిపేర్ చేస్తారు. సో ఐ థింక్ 5 నైవేద్యాలు పెడదాం అనుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇంకా దర్శన్ అండ్ పప్ప లేవలేదనమాట, వాళ్ళని కూడా లేపాలి కాసేపట్లో. సో వాళ్ళతో అబ్బాయిలతో పెద్దగా ఏం పని ఉండదు అని అనుకుంటున్నాను, అందుకే ఇంకా లేపలేదు. ఈ సారీ జ్యువెలరీ డీటెయిల్స్ ఆల్రెడీ ఒక సపరేట్ గెట్ రెడీ విత్ మీ చేశాను. నాకు ఈ జ్యువెలరీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. లుక్ ఎట్ దిస్, ఎంత ఎలిగెంట్గా కనిపిస్తోంది. ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా. సో జ్యువెలరీ అయితే నేను స్వప్న జ్యువెలరీలో తీసుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా చేసి ఉంటాను, కావాలంటే తీసుకోవచ్చు. అంత బాగున్నాయి జ్యువెలరీ. సో షార్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం వెళ్ళి పూజకు అంతా రెడీ చేసి పెట్టుకుంటాం. అత్తయ్య ఇక్కడ ఏం చేస్తున్నారో చూపిస్తున్నాను నేను. ముందు రోజు నైటే నైవేద్యానికి ఏమేం కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారనమాట, నానబెట్టి పెట్టారు. సో ఇక్కడ నైవేద్యము సెలెక్షన్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను చూడండి. సంక్రాంతికి ఎస్పెషలీ, ఎందుకంటే మనకు సంవత్సరంలో తొలి పండగ సంక్రాంతి వస్తుంది కాబట్టి నాకు కూడా ఫస్ట్ టైం వింటున్నాను, చెప్తున్నారు ఎలా సెలెక్ట్ చేస్తామని చెప్పేసి. సో మనకు సంక్రాంతి January 2025 ప్రతి ఇయర్ ఫస్ట్ ఫెస్టివల్ అవుతుంది కాబట్టి ఆ సంవత్సరంలో ఫస్ట్ పంట ఏదైతే ఉంటుందో, రైతులు ఉంటారు కదా, సో ఫస్ట్ పంట వాళ్ళు ఏదైతే పండిస్తారో దాంట్లోటివి సెలెక్ట్ చేసుకొని మనము అమ్మవారికి అవ్వచ్చు, దేవుడికి నైవేద్యంగా పెడితే మంచిది అని నమ్ముతారంట. సో నేను చెప్పానమాట, ఈసారి మనం కర్ణాటక స్టైల్లో ఎలా యూజువల్గా నైవేద్యాలు ఏవేవి పెడతారో సేమ్ అలాగే పెట్టి చూద్దాము అని చెప్పేసి. సో ఇప్పుడు మొత్తం అత్తయ్య టేక్ ఓవర్ చేస్తున్నారనమాట కిచెన్ డ్యూటీ అంతా. దీనిని బేవు బెల్ల అంటారు అనుకుంటా. సో ఇది తిని మంచిది మాట్లాడండి అని ఒక సామెత కూడా ఉంది. ఇన్కేస్ నేను ఏమన్నా కొంచెం కూని చేస్తా అంటే ఐఎమ్ సో సారీ. సో ఇవి పెడతారు. అత్తయ్య అదే అంటున్నారు, జనరల్గా అయితే ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, కానీ మేము లేం కదా, హైదరాబాద్కి వెళ్ళి వచ్చాము అండ్ ఫుల్ బిజీగా ఉన్నాము, అందుకే బయట నుండి తెచ్చాను, లేదంటే ఇది ఇంట్లో ప్రిపేర్ చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. అండ్ మిగతావన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి స్వీట్ పొటాటో అవ్వచ్చు, శనక్కాయలు, ఇవన్నీ కూడా ముందు రోజు నైటే అమ్మవారికి ఏమేం కావాలో అవన్నీ నానబెట్టి పెట్టారు. Hi. What are you people doing?
ದರ್ಶನ್ ಒಂದ್ ಕೆಲಸ ಕೊಟ್ಟಿದ್ಬಿಟ್ಟ ಇದು ಈ ಸ್ವೀಟ್ ಇರುತ್ತೆ ಈ ರೆಡಿ ತಗೊಂಡ್ರೆ ಇದೊಂದು ಗೋಳು ಅದು ತಿನ್ನೋದಲ್ವಾ ಅದನ್ನ ನೋಡ್ ನನಗೆ ಹೆಂಗ దర్శన్ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరిగేది లేచిన వెంటనే కిచెన్ లోకి ఎందుకు వచ్చినావు నేను అమ్మని మాట్లాడదాం అనేసి హాయ్ అమ్మ అని వచ్చేసిన వస్తే ఏం చేస్తున్నావు ఇంత తొందరగా ఎందుకు లేచినావు నువ్వు నేను ఊరికే జూయి లేచి వీడియో తీయమనింది అంటే అవునా సరే ఇప్పుడు అయింది కదా ఒక చిన్న పని చెప్తా చేస్తావా చెప్పండి నేను చెప్పిన తర్వాత కూర్చోడా అన్న కూర్చుంటే ఇట్లా చూడు తీసే పనులు పెట్టినారు స్వీట్ అంతా సపరేట్ చేస్తారు రెడీమేడ్ కదా అందుకు తీస్తామంటే కళ్ళు ఇట్లా నిద్ర ముఖంలో చెప్పినా నిద్ర ముఖంలో ఎట్లా తీసేది అంటే తొందరగా లేస్తే చూడు ఎన్ని అడ్వాంటేజెస్ దర్శన్ అడ్వాంటేజెస్ కాదు నాకు డిసడ్వాంటేజ్ నేను లేయను నీకు నెక్స్ట్ ಪರ್లేదు చెయ్యి ಪಪ್ಪ ನಿಮ್ ಕೆಲ್ಸ ಏನು ఓకే చిన్న చిన్న పీస్లు అన్ని గైస్ ఇది మొత్తం ఈరోజు కర్ణాటక స్పెషల్ సంక్రాంతి ఫెస్టివల్ అల్వా పప్ప హ్యాపీ ಸಂಕ್ರಾಂತಿ ಥ್ಯಾಂಕ್ ಯು ನೆಕ್ಸ್ಟ್ ಸಂಕ್ರಾಂತಿ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಓಕೆ 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 ಅಮ್ಮಂಗೆ ಕಂಫರ್ಟ್ ಇದ್ರೆ ಎಲ್ಲಾದ್ರೂ ಸರಿ ಅವರೇ ಅಲ್ವಾ ಜಾಸ್ತಿ ಕೆಲಸ ಮಾಡೋದು సో ఇప్పుడు నైవేద్యాలు కౌంట్ చేసుకుంటున్నాం మేము ఎన్ని టైప్స్ అవుతాయి అని చెప్పేసి శనక్కాయలు అవ్వచ్చు తర్వాత అనపకాయలు ఉంటాయి కదా అనపకాయలు కూడా మనకు ఫస్ట్ క్రాప్ లాగే వస్తుంది కాబట్టి అనపకాయలు పెడుతున్నాము అండ్ దాంతోపాటు స్వీట్ పొంగల్ లెమన్ రైస్ ఇట్లా మిగతా ఫుడ్ అంతా నార్మల్గా ఏదైతే చేస్తామో అవన్నీ కౌంట్ చేసుకుంటున్నాం అనమాట 5 వెరైటీస్ పెడదామా లేకపోతే 7 అన్నట్టు చూసుకుంటున్నాము సో అత్తయ్య ఏమన్నారంటే ఫ్రూట్స్ అన్నిటితో కలిపి ఆల్మోస్ట్ ఒక 12 అట్లా అవుతాయి అనుకుంటాము అవి పెట్టేద్దాము లేదంటే కొంచెం తగ్గించి పెడదాము అంటున్నారు ఎందుకంటే చెరుకు ఉంది బనానా ఉంది సో ఇవే సరిపోతాయి అన్నారు ఎలాగో మా కుక్ కాసేపటి తర్వాత వచ్చేస్తారు కాబట్టి మేము నైవేద్యాల వరకు చేస్తున్నాము అంటే కొంతమంది డెఫినెట్గా నైవేద్యాలు కూడా వాళ్ళతో కుక్ ఉంటే చేపిస్తారు కానీ నాకు పర్టికులర్గా మేము చేసేది కొంచెమైనా సరే మన చేతులతో చేసి పెడితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్ అంతే అండ్ ఈ లోపల నేను మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసాను పూజ రూమ్ది అండ్ హౌస్ హెల్ప్ వాళ్ళు కూడా వచ్చి మిగతా హౌస్ అంతా చేసేస్తున్నారు అనమాట ఈరోజు కొంచెం తొందరగా వచ్చారు ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం ఇల్లు క్లీన్ అయిపోతే బాగుంటుంది కదా అని పూలు అత్తయ్య వాళ్ళు ముందు రోజే తీసుకొచ్చారు థ్యాంక్ఫుల్లీ లేదంటే మేమే వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది అండ్ నాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చారనమాట ఐ థింక్ మల్లెపూలు ఒకటే మర్చిపోయినట్టున్నారు అది కాకుండా ఇంకా మిగతావన్నీ తెస్తే నేను చెప్పాను దర్శన్కి మల్లెపూలు ఒకటి మిస్సింగ్ ఉన్నాయి దర్శన్ నువ్వు వెళ్ళి తెచ్చేస్తావా అని చెప్పి అండ్ ఫెస్టివల్స్ అప్పుడు పూలు డబల్ కాస్ట్ చెప్తారు కదా ఇంకా ఈ టైంలో ఇంకా ఏం మాట్లాడలేము మనము అందుకే నేను చెప్పాను కొంచెం కాస్ట్ ఎక్కువైనా పక్కా మల్లెపూలు తీసుకురా దర్శన్ అని చెప్పి పక్కనే మాకు టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర లైన్గా పెట్టుకొని ఉంటారనమాట పూలకి ఏం తక్కువ లేదండి బాగా అసలు ముందైతే ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేటివి ఇంకా కొద్ది రోజుల్లో వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అంతా అయిపోతానే ఆ అబ్బాయి తెచ్చిస్తా అని చెప్పాడనమాట సో చూద్దాము పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మల్లెపూలు ఏంటంటే నేను అమ్మవారి కలశం ఉంటుంది కదా కలశానికి అండ్ రంగనాథ స్వామికి పెట్టడం నాకు అలవాటు అనమాట రంగనాథ స్వామికి కొంచెం వేరేటివైనా పెడతానేమో కానీ అమ్మవారి కలశానికి మాత్రం ఎవ్రీడే ఈ కట్టిండే పూలతో పాటు మల్లెపూలు పెట్టడం నాకు అలవాటు సో అది లేకపోతే దట్టు ఫెస్టివల్ రోజు లేదంటే కొంచెం ఆ వెలితి ఉంటుందన్నమాట సో అందుకే అవి తీసుకొచ్చేయడానికి ఇంకా దర్శన్ అయితే వెళ్ళాడు ఈ లోపల అత్తయ్య నేను ఒక సైడ్ పూజ రూమ్ అంతా అలంకరిస్తాం అంటే అత్తయ్య మిగతా వాటికి అన్ని హెల్ప్ చేస్తున్నారు చెండిపూలు దండ తీసుకురామంటే చెండిపూల దండ కంటే ఇది చేమంతుల మాల ఇంకా ఫ్రెష్గా ఉందని చెప్పేసి అదే తీసుకొచ్చేసారనమాట ఫెస్టివల్ హడావిడి ఎంత బాగుంటుంది కదా సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో ఇక్కడ అత్తయ్య ఉండడం నాకు పెద్ద బ్లెస్సింగ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే నాకంటే త్వరగా తనే లేచారు బికాజ్ నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేయడానికి నేను ఒక్కటే కానీ ఇక్కడ ఏంటి అసలు చాలా లేట్ అయిపోయేది మధ్యాహ్నం 1 అవుతా ఉండేమో ఎందుకంటే నేను కొంచెం చేసేదే స్లో కదా సో ఇలాంటి టైంలో ఇంకా వాల్యూ ఎక్కువ తెలుస్తుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు దట్టు ఇంత పాజిటివ్గా ఉన్న వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉంటే ఆ ప్రేమ అంతా కూడా ఇంకా బాగా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అక్కడ మమ్మీ వాళ్ళు కూడా అన్నారనమాట కావాలంటే ఇక్కడికి రండి సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా
ఇంకా దర్శన్ ఉండేదే ఒక 1 వీక్ ఏమో కదా, లేదు ఈసారి ఇక్కడే సెలబ్రేట్ చేస్తాము అని చెప్పామన్నమాట. సో అక్కడ మమ్మీ వాళ్ళు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ మన ఇంట్లో కూడా చాలా మంచిగా అయిపోయింది. కాకపోతే మనది మొత్తం కర్ణాటక స్టైల్లో ఉండిందనమాట. సో మొత్తం ఇక్కడ అలంకరణ అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసరికి అత్తయ్య ఓకే నైవేద్యాలు పెట్టడానికి కొంచెం ఈవెన్గా ఏమైనా పెడదాం అనుకున్నాము. కానీ మేము అట్లా రెండు పెడితే మేము ఇంకా దీపాలు పెట్టలేదు, హారతి ఇవ్వలేదు కదా, సో అడ్డం అవుతుంది అని చెప్పేసి ఒకటే ప్లేట్లో నైవేద్యాలు జస్ట్ ఒకటి అట్లా కొంచెం కొంచెం పెట్టినా సరిపోతుంది కదా, టేబుల్ వైట్ పెట్టి మిగతా తీసేస్తే బెటర్ అని చెప్పేసి అలా సెట్ చేస్తున్నాం అనమాట నైవేద్యాలు పెట్టడానికి. అండ్ మిగతావన్నీ టేబుల్ మీద పెట్టేసినాము. ఇన్నిన్నైతే పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అత్తయ్య ఏమన్నారంటే ఒక ప్లేట్ తీసుకుందాము, కొంచెం పెద్దది డేక్షలాగా ఉండింటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కానీ నా దగ్గర అంత పెద్దవి లేవు, ఎందుకంటే నేను వాడేదే ఎప్పుడో ఒకసారి కదా, అందుకని చెప్పేసి పెద్దవి ఏం తీసుకోను నేను. అందుకే ఈ ట్రేలోనే నీట్గా ఇప్పుడు ఈ సిల్వర్వి కప్స్ వస్తాయి కదా, అవి ఉన్నాయి నా దగ్గర. సో ఆ సిల్వర్ కప్స్లో నైవేద్యాలు ఏమేమి చేసిందంటే అవన్నీ కొన్ని నీట్గా కలిపి పెట్టేస్తున్నాం అన్నమాట ఇక్కడ. ఎస్, ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా పూజ ఒక్కటే స్టార్ట్ చేసేస్తున్నాము. ఫస్ట్ అయితే అమ్మవారివి అష్టోత్తరాలు అవ్వచ్చు, అవన్నీ నేను ఇంకా పాటలు పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ మనసులో కొంచెం నాకు వచ్చిండేటివి చదువుకుంటూ ఉంటాను. అందుకే నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తాను అంట ఫెస్టివల్స్ అప్పుడు, మీరు నోటీస్ చేస్తే. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది కాబట్టి పాటలు, అవి క్యాప్చర్ అయితే మళ్ళీ కాపీరైట్ వస్తుంది అని చెప్పేసి. సో ఇన్ జనరల్గా అయితే మొత్తం అగరబత్తి అవ్వచ్చు, లేదంటే హారతి ఇచ్చేది అవ్వచ్చు, ఇటు సైడ్ మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా చేస్తామన్నమాట. యూజువల్గా ఒకరు చేసి ఇంకా మిగతా వాళ్ళు ముక్కున్నట్టు కాకుండా, సో మొత్తం అందరూ ఒకసారి పూజ చేసేస్తే బాగుంటుంది అని చెప్పేసి అందరూ చేసేది అలవాటు. సో మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. ఇంకా మన దర్శన్ సార్ కూడా వచ్చేసినారండి. మా పప్ప పంచ కట్టుకున్నారు కాబట్టి దర్శన్ కూడా ఇంకా పంచ వేసేసుకున్నాడు. మా పప్ప అంటున్నారు అనమాట, ఇన్ని రోజుల తర్వాత పంచ కట్టుకున్నాను, బాగా అనిపిస్తోంది అని చెప్పి. దర్శన్కి చాలా ఇష్టం ఫెస్టివల్ టైమ్స్లో, నాకంటే ఎక్కువ. నేను చెప్పకముందే చెప్తా ఉంటాడనమాట, లేదు ఈరోజు నేను పంచ కట్టుకుంటాలే బాగుంటుంది అని చెప్పేసి. సో యా, కొంచెం మంచిగా పూజ అంతా బాగా జరుగుతూ ఉంది. మనం మిగతా రోజుల్లో ఎంత బిజీగా ఉన్నా ఇట్లా స్పెషల్ అకేషన్స్ అప్పుడు అండ్ ఫెస్టివల్స్ అప్పుడు ఫ్యామిలీతో మంచిగా పూజ చేసుకొని కొంచెం కుకింగ్ చేసుకొని హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకు వచ్చే హ్యాపీనెస్ బాగుంటుంది అండ్ మనకు వచ్చే హ్యాపీనెస్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో బేసిక్గా నేను ఎప్పుడైనా డల్గా ఉన్నాను అనుకున్నప్పుడు నేనైతే అదే చేస్తూ ఉంటా, సిట్ అండ్ టాక్ అంతే. సో దానికి ఎక్కువ అంటే థెరపీ అది ఇది అంటారు కదా, సో ఇంట్లో కంటే బెస్ట్ థెరపీ ఏది ఉండదు అని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. కాకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు మన మీద అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనకు కావాల్సిన వాళ్ళు చుట్టూ 100 మంది ఉండాల్సిన అవసరం లేదు. సో మనకు మంచి జరగాలి, మనతో పాజిటివ్గా ఉండాలి, అంతా బాగుండాలి అనుకునే వాళ్ళు 2-3 ఉన్న చాలు అనేది నేను ఫస్ట్ నుండి నమ్ముతూ వస్తున్నాను. దట్స్ వై ఐ హ్యావ్ వెరీ వెరీ లెస్ సర్కిల్, లిటిల్ సర్కిల్. అండ్ నా సర్కిల్లోకి నేను అంత తొందరగా ఎవరిని ఎంటర్ అవ్వడానికి కూడా నేను చాలా ఆలోచిస్తాను అనమాట. So yeah, that is how I maintain few things.
నా సర్కిల్ ఏదైతే ఉందో, ఆ బబుల్ ఏదైతే ఉందో ఆ బబుల్లో ఉండి హ్యాపీగా ఉంటే చాలు. ఏదో 100 మెంబర్స్తో ఫ్రెండ్షిప్ చేసేసి 100 మెంబర్స్ చుట్టూ ఉండి ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కంటే లిమిటెడ్ సర్కిల్ ఉండి పీస్ఫుల్ లైఫ్ ఉంటే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఐ నో చాలామంది ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు, అండ్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎవ్రీథింగ్ హ్యాస్ ప్రోస్ అండ్ కాన్స్, అండ్ దిస్ ఈస్ జస్ట్ మై ఒపీనియన్. అండ్ మా ఫెస్టివల్ అయితే చాలా 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 బాగా జరిగింది, అండ్ మీ సంక్రాంతి కూడా బాగా జరిగిందని అనుకుంటున్నాము. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకేసారి మేము టెంకాయ కొట్టిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అనుకున్నాం. మార్నింగ్ కొంచెం ఫాస్టింగ్ ఉండే పూజ అంతా కంప్లీట్ చేసేసాం. అట్లీస్ట్ ఫెస్టివల్ టైంలో తినేసి పూజ చేయడం నాకు పెద్ద నచ్చదు అనమాట. యూజువల్ టైంలో నేను ఎలాగో లేట్ చేస్తాను కాబట్టి మార్నింగ్ తిని ఉంటా, ఫెస్టివల్ టైంలో అయితే తినను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది, అండ్ లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి అందరం డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాము, సో దట్ కంఫర్టబుల్గా తినచ్చు అని చెప్పి. నైవేద్యం చేసిండేది కూడా అంతా మిక్స్ చేసేసాం, సో దట్ ఈవినింగ్ వరకు అక్కడే ఉంటే బాగుండదు అని చెప్పి. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు ఈ సంక్రాంతి వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు చూడొచ్చు నా హ్యాండ్స్ కూడా లేజర్ చేయించుకున్నాను కదా నిన్న, ఎంత స్మూత్గా ఉన్నాయో. బర్న్స్ అవ్వచ్చు, ర్యాషెస్, ఇరిటేషన్ లాంటివి ఏమంటే ఏం లేదు, అంత స్మూత్గా ఉంది. అండ్ చాలా పెయిన్లెస్ ప్రాసెస్ కూడా. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా అన్వాంటెడ్ బాడీ హెయిర్ని నాలాగే పెయిన్లెస్ ప్రాసెస్లో పీస్ఫుల్గా రిమూవ్ చేద్దాం అనుకుంటే ఇదే పర్మనెంట్ సొల్యూషన్. మేకోకి వెళ్ళండి, అక్కడ మంచిగా లేజర్ హెయిర్ రిమూవల్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి. 6 to 8 సెషన్స్ అంతే, ఈజీగా పర్మనెంట్గా హెయిర్ రిమూవ్ అయిపోతుంది. జస్ట్ ఇమాజిన్, వ్యాక్సింగ్ ఉండదు, షేవింగ్ హెడేక్ ఉండదు, ఏం ఉండదు, అంత తొందరగా కంప్లీట్ అయిపోతుంది మనకు పర్మనెంట్గా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు కావాలంటే ట్రయల్ సెషన్ కూడా తీసుకోవచ్చు అనమాట. నేను దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను. ట్రయల్ సెషన్ అయితే జస్ట్ 99 రూపీస్కి వచ్చేస్తుంది మనకు. కాకపోతే కొంతమందికి మాత్రమే, లిమిటెడ్ పీపుల్కి, అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా. డెఫినెట్లీ బుక్ చేసుకోవాలనుకుంటే ఎంత వీలైతే అంత తొందరగా చెక్అవుట్ ఆల్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog, and we will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Happy Sankranti once again.